Boys and girls, very good evening. Thank you so much. చాలా సేపటి నుంచి మా అందరి కోసం వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ సిఎంఆర్ కాలేజ్కి పరదా సాంగ్ లాంచ్ ఈవెంట్ కోసం మేమందరం ఇక్కడికి విచ్చేసి ఉన్నాం. సో అయితే ఇక్కడ డైరెక్టర్ ప్రవీణ్ గారు అలాగే ప్రొడ్యూసర్స్ గారు వాళ్ళందరూ కూడా పరదా టీమ్ ఇక్కడ జాయిన్ అయ్యారు మీతో పాటు. ఒకసారి వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు. ఎస్, మీ అందరి ఫేవరెట్, మన అందరి ఫేవరెట్ అండ్ మీ గుండెగాయ అనుపమ పరమేశ్వరన్ మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ఎస్, శ్రీ భాగ్యలక్ష్మి పోసా ప్రెజెంట్స్ పివి శ్రీనివాసులు గారు, విజయ్ దొంకాడ గారు, శ్రీధర్ మక్కువ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే ప్రవీణ్ కంటరేగుల గారి డైరెక్షన్లో ఈ సినిమా మన ముందుకు వస్తుంది. ఆల్రెడీ ప్రవీణ్ గారి సినిమాలు మీరు చూస్తుంటారు. రీసెంట్గా సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమాని ఆయనే మనకి చేయడం జరిగింది. ఎస్, అలాగే క్రిటికలీ అక్లైడ్ ఫిల్మ్ సినిమా బండి అనే సినిమాతో కూడా మన ముందుకు వచ్చారు ఆయన. ఇప్పుడు ఆయన థర్డ్ ఫిల్మ్ పరదాతో ఆగస్ట్ 22న మన ముందుకు రాబోతున్నారు. అండ్ ఎవరి మ్యూజికల్ డైరెక్షన్లో ఈ సినిమా వస్తుందో మీకు తెలుసా? ఎస్, గోపీ సుందర్ గారి మ్యూజికల్ డైరెక్షన్లో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే గీతా గోవిందం, మజ్లీ, నిన్ను కోరి లాంటి ఎంతో అద్భుతమైన మ్యూజిక్ని, ఒక సుందరమైన మ్యూజిక్ని మనకు అందించిన గోపీ సుందర్ గారే ఈ సినిమాకి మ్యూజిక్ని కూడా అందించడం జరిగింది. ఇవాళ ఈ టీం మీ దగ్గరకు వచ్చేసారు. అయితే ఎగరే ఈ నీరెక్కలే అనే సాంగ్ మరికొద్దిసేపట్లో, ఇవాళ గెస్ట్లు ఎవరు తెలుసా సాంగ్ని లాంచ్ చేయడానికి? ఎవరు? యా, మీరే. సో ఇవాళ మా గెస్ట్లు మీరే అనమాట. మీ చేతుల మీదుగానే ఇవాళ సాంగ్ లాంచ్ జరగబోతుంది. అయితే నాకు తెలుసు మీరందరూ ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన కాంటెంట్ని చూస్తుంటారు. అండ్ అనుపమ పరమేశ్వరన్ నుంచి సినిమా వస్తుందంటే మిస్ అవుతారా? లేదు కదా, మీ అందరి ఫేవరెట్ కదూ. ఎస్, సో అయితే ఈ సినిమాకి సంబంధించిన లిరికల్ వీడియోని మొదటగా ఒక కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు టీం. దాన్ని చూసేద్దామా? ఎస్, లెట్స్ ప్లే ద కాన్సెప్ట్ వీడియో. ఏంటి చూసేద్దాం. కాంటెంట్ మొత్తం చూసేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను, సినిమా గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. మాట్లాడతాను. ఫస్ట్ అయితే మనం సాంగ్ని చూసేద్దాం.
అలాగే టీజర్ని కూడా చూసేద్దాం. పిచ్చి పిచ్చి పట్టిందా ఆ అమ్మాయికి? అక్కడెక్కడ చావడానికి 70. పిచ్చి పిచ్చి పట్టిందా ఆ అమ్మాయికి? అక్కడెక్కడ చావడానికి 70 లక్షలు ఇస్తుందంట. నాకు ఒక లాజిక్ అర్థం కావట్లేదు. పర్దాతోనే కవర్ చేసుకోవాలా ఆర్ కెన్ యూ యూజ్ అ హెల్మెట్ ఆర్ సంథింగ్? నాకేదో భయంగా ఉంది సుబ్బు. వెళ్ళిన పని పూర్తి చేసేసుకుని వచ్చేసే సుబ్బు. ఊరి కోసం ఊరు జనం ఏం చేయడానికి వెళ్తాడు. Lights on, please. Parada, in the name of love. ఎక్కడున్నావు సుబ్బు? ఇదే కదా మీ ఫీలింగ్ కూడా. టీజర్ చూసిన తర్వాత ఎక్కడున్నావు సుబ్బు, ఎప్పుడు వస్తావు అన్నట్టుగా ఉంది. యా, అనుపమ పరమేశ్వరన్ గారు సుబ్బుగా మనకి కనిపించబోతున్నారు, ఆ పాత్రలో మనకు కనిపించబోతున్నారు. అండ్ మరికొద్దిసేపట్లోనే ఇక్కడ మనతో పాటు జాయిన్ అవుతారు. మీ అందరినీ కలవడానికి మీరైతే ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో తను కూడా మిమ్మల్ని కలవడానికి అంతే ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ టీజర్ ఎలా అనిపించింది? నచ్చిందా మీ అందరికీ? ఎస్, ఇప్పటి వరకు మనం తనని మిగతా హీరోలతో కలిపి చేస్తున్న సినిమాలు మనం ఎన్నో చూసాం. తనవి ప్రేమం, డీజే టిల్లు, బోల్డ్ అన్ని సినిమాలు ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. మొదటిసారిగా సినిమాలో తను కనిపించబోతుంది. అండ్ ట్రైలర్లో, టీజర్లో మీరు చూసినట్టుగా దర్శన రాజేంద్రన్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అండ్ మీరు ఆల్రెడీ తన హిట్ సినిమా మీరు హృదయం చూసే ఉంటుంటారు. ఎస్, సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఇక్కడ మనకి ఎలాగైతే అనుపమ పరమేశ్వరన్కి ఫ్యాన్స్ ఉన్నారో అలాగే మలయాళంలోనూ తెలుగులో కూడా అమ్మాయికి అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవాలి. అండ్ మీరు ఆల్రెడీ ఓటీటీలో జయ హే సినిమా కూడా చూసే ఉంటుంటారు. మంచి కామెడీ ఎంటర్టైనర్ చూసారా? ఎస్, ఈ 2 సినిమాల్లో కూడా తను నటించడం జరిగింది. మొదటిసారిగా తెలుగులో, మన తెలుగు స్క్రీన్లో తను కనిపించబోతున్నారు దర్శన రాజేంద్రన్. అలాగే సంగీత గారు మీకు తెలుసు కదా, ఖడ్గం, సరిలేరు నీకెవ్వరు. ఎస్, ఈ సినిమాలతో
ఎస్, ఆగస్ట్ 22nd థియేటర్స్లో పరదాని మనమందరం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు, మనమందరం కూడా కలిసి. అయితే పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అని ఉంది కదా, సో ఇంతకీ దీనికి లింక్ ఏంటి, లేకపోతే ఈ సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారు, స్టోరీ ఏముండబోతోంది? ఎందుకంటే టీజర్ ఆల్రెడీ మీరు చూసారు, ట్రైలర్ మరికొద్ది రోజుల్లోనే మన ముందుకు రాబోతుంది. అయితే మీరు ఏమనుకుంటున్నారు ఏంటి పరదా సినిమా గురించి తెలుసుకోవడానికి నేను మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? యా, సో వచ్చేస్తున్నా. అండ్ మీ అందాల సిరి కూడా ఆన్ ద వే. అంటే మీరు నా గురించి నేను చెప్పుకున్నా అనుకుంటున్నారా? లేదండి, అనుపమ పరమేశ్వరన్ గురించి చెప్పాను నేను. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? అందరూ మాట్లాడుతారు. ఎస్, వేస్ ద అదర్ మైక్. ఓకే, ఫస్ట్ కొంచెం పార్షియల్గా నేను బాయ్స్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎలాగో జీవితంలో అబ్బాయిలు లేరు, కాలేజ్కి వచ్చాను, ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు. సో యా, మీరు సేమ్ ఈ ఎనర్జీని లాస్ట్ వరకు మీరు మెయింటైన్ చేయాలి, ఓకేనా? ప్రామిసా? యా, మీ పేరు? హాయ్ మ్యామ్, Hi. ఐఎమ్ శశి. నా క్వశ్చన్ వచ్చేసి డైరెక్టర్ గారికి. యాక్చువల్గా మీరు మాట్లాడుదురు అండ్ Q&A ఉంటుంది డెఫినెట్లీ. మీరందరూ అనుపమ పరమేశ్వరన్ గారిని, అలాగే ప్రవీణ్ గారిని, ప్రొడ్యూసర్స్ని అందరికి కూడా మాట్లాడచ్చు. ఆ ఇంటరాక్షన్ ఖచ్చితంగా మాట్లాడదాం. బిఫోర్ దట్ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి వచ్చాను. సో పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అని చెప్పాం కదా, టైటిల్ ఉంది కదా. సో ఏంటి ఉంటుంది అనుకుంటున్నారు? పరదాకి ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ లింక్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? కాదు కాదు, నాకు తెలిసి అబ్బాయిల్ని పరదా వెనక ఏముంది అని అడగడమే పెద్ద పూతేమో. రైట్ గైస్, పర్లేదండి. బట్ యా, ఏమనుకుంటున్నారు? ఓకే, అపార్ట్ ఫ్రమ్ డార్క్ అని పక్కన పెడితే మనం అరుద్దాం, మైక్లు ఇచ్చినప్పుడు అరుద్దాం, బట్ వాళ్ళు మాట్లాడేటప్పుడు కామ్గా ఉందాం. బై దట్ వీ కెన్ హియర్ వాళ్ళు ఏం చెప్తారనేది మనం వినొచ్చు. యా, సో యాక్చువల్గా నేను టైటిల్ చూసిన దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే, యాక్చువల్ షీ వాజ్ ఫ్రమ్ అ ట్రైబల్ ఫ్యామిలీ ఐ థింక్. ఓకే, సో అక్కడ తన మ్యారేజ్ జరగడం సిచ్యువేషన్ జరుగుతుంది. బట్ అక్కడ సాంప్రదాయాలను బట్టి ఒక ఏదైనా సిచ్యువేషన్ తప్పవడం వల్ల సో తను అక్కడ వెళ్ళిపోవాలంటే ఒక సిచ్యువేషన్ జరిగింది. సో తప్పించుకోవడానికో ఇవి కాపాడడానికో పర్దా జరగాలి. ఓకే, మీరు ప్రెడిక్ట్ చేస్తున్న సినిమా స్టోరీ అదే అనుకుంటున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ జశ్వంత్. పర్లేదు, ఏ అబ్బాయి బాగుంటే అబ్బాయికి చేయండి. ఒకసారి లేవాలి. ఎక్స్క్యూజ్ మీ, నాకు మైక్ ఇవ్వండి, నేనే ఇస్తాను. అక్కడ చాలా కామ్గా, డీసెంట్గా, సైలెంట్గా ఒక అబ్బాయి, మొత్తానికి ఒక సో నేను యాక్చువల్లీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, స్టోరీ గెస్ చేయమని. ఆ అబ్బాయి స్టోరీ గెస్ చేయమని ముందే తొందరపడిపోయాడు, ఆత్రపడిపోయి చెప్పేశాడు. నేను అది అడిగా. పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అని ఉంది కదా, సో దానికి ఏంటి లింక్ ఏమై ఉంటుంది? పరదాకి ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అనే దానికి లింక్ ఏమై ఉంటుంది అని నా క్వశ్చన్. రొటీన్ స్టోరీలా కాకుండా ఏమన్నా తన ఫ్యామిలీలో ఇప్పుడు యాజ్ షీ వాజ్ ఫ్రమ్ ట్రైబల్ ఫ్యామిలీ, తనకు ప్రాబ్లమ్స్ వచ్చి షీ వాంట్స్ ఫ్రీడమ్. సో ఆ ఫ్రీడమ్ని వెతికే దారిలో ఏమన్నా లవ్ కనిపించుండొచ్చు. ఓకే, ఫ్రీడమ్ని వెతికే దారిలో లవ్ కనిపించవచ్చు. అసలు లవ్వే ఫ్రీడమ్ అండి కదా. యా, లవ్లో ఫ్రీడమ్ ఉండాలి కదా. సో నెక్స్ట్ ఎవరు మాట్లాడబోతున్నారు? బాయ్స్, నేను అటువైపు అమ్మాయిల వైపు వెళ్ళిపోమంటారా ఏంటి మరి? యా, సరే, అనుపమ పరమేశ్వరానికి కల్ట్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారా? అదే సో యా, నువ్వు చేతెత్తావు కాబట్టి నేను అడగగానే సో నీ దగ్గరికి నేను వచ్చేస్తున్నాను అనమాట.
అనుపమ పరమేశ్వరన్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి అండ్ వై, ఎందుకు? హలో గురు ప్రేమ కోసమే. హలో గురు ప్రేమ కోసమే. ఓకే, దాంట్లో ఏంటి క్యారెక్టర్ నచ్చిందా? యా, ద క్యారెక్టరైజేషన్ అండ్ తన రోల్ అండ్ పర్ఫార్మ్ గట్టిగా తన రోల్ అండ్ అందులో తన క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ఓకే ఓకే. మీ పేరు? నా పేరు జై. అండ్ అనుపమ పరమేశ్వరన్ గారి ఏదైనా డైలాగ్ కానీ ఏదైనా చెప్పగలుగుతారా? అనుపమ పరమేశ్వరన్ డైలాగ్ చెప్పను కానీ తన గురించి ఒకటి చెప్పు. యా, మాకు కావాల్సింది ఇదే. తను కనుక అక్కడ ఉంటే లైక్ దొండకాయ బెండకాయ అనుపమ పరమేశ్వరన్ నా గుండకాయ. ఎస్, దొండకాయ బెండకాయ అనుపమ పరమేశ్వరన్ మా గుండకాయ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పాలా? ఏదైనా పాట పాడతారా మా కోసం? మీన్స్ లైక్ కాదు, అనుపమ పరమేశ్వరన్ వినండి. నాకు ఏమనిపించింది అంటే లవ్ వితౌట్ నోయింగ్ ద ఫేస్. లవ్ వితౌట్ నోయింగ్ ద ఫేస్ మీన్స్ లైక్ మనకి దట్స్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్, రైట్? yes yeah that's what I'm saying. మాకు వద్దు, అడల్ట్ కంటెంట్ మాడితే కొడతారు. థ్యాంక్ యూ సో మచ్. గర్ల్స్, మీరు ఇప్పుడు సరిగా నాతో మాట్లాడరా ఏంటి? అలాగే కదా నా మీద ఫస్ట్ వెళ్ళింది అబ్బాయిల దగ్గరికి అనేసి. ఎవరైనా అనుపమ గారి ఫ్యాన్ ఉన్నారా? ఎస్, అఫ్ కోర్స్, ఆ అమ్మాయి అంటే అందరికీ ఇష్టమే. ఎనీబడి హియర్? సిగ్గుపడుతున్నారా? మాట్లాడతారా? సో ఎవరు మాట్లాడతారు నెక్స్ట్? దిస్ సైడ్. యా, మాట్లాడండి. ఎందుకు అంత మొహమాటం? అబ్బాయిలు వచ్చి అంత ఒకసారి అమ్మాయిల కోసం ఒక జోష్ నింపడం కోసం ఒకసారి అరవండి గట్టిగా అబ్బాయిలు. యా, ఒక మోటివేషన్ కోసం, ఒక ఇన్స్పిరేషన్ కోసం మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి ప్లీజ్. కదా, వెనకాల మాట్లాడతారా? యా, ఎవరు మాట్లాడబోతున్నారు? మీ పేరేంటి? మీ పేరు? లోకేశ్వరి. లోకేశ్వరి. ఒకసారి ఈ అమ్మాయికి ఓ వేసుకోండి, ఎందుకంటే ఇంతమంది అమ్మాయిలో లేచింది కదా. యా, సో మీరు ఏమనుకుంటున్నారు? స్టోరీ ఏముండబోతుంది పరదాలో? ఏమనుకుంటున్నారు మీరు? ఐ థింక్ షీ మైక్ దగ్గర పెట్టుకోండి. పర్లేదు, ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు, హిందీ వద్దు, నాకు రాదు, ఇంగ్లీష్ చెప్పండి. తను ఒక ట్రిప్కి వెళ్తుంది అనుకుంటా. అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఇష్యూ ఉంటుంది అనుకుంటా. వాళ్ళ మదర్ కాల్ చేసి ఇట్లా అర్జెంట్ రమ్మంటుంది అని అనుకుంటున్నారు. ఫ్యామిలీలో ఒక ఇష్యూ ఉంటుంది, అది ఇది అని. మాకు అక్కడ ప్రవీణ్ గారు చాలా సీరియస్గా చూస్తున్నారు అనమాట. వీళ్ళు స్టోరీ ఏమైనా, ఆయన ఎలాగో ఏది కంటెంట్ రివీల్ చేయట్లేదు, అండ్ వీళ్ళేం చెప్తారని మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సరేనండి, పర్లేదు, మేము 20 సెకండ్ వరకు వెయిట్ చేస్తాం. అండ్ ఎవరైనా స్టోరీని గెస్ చేస్తారా? యా, ఓ, మీ పేరు? నా పేరు వేణువర్ధన్. వావ్, వేణు చెప్పు, ఏమని ఉండొచ్చు పరదా స్టోరీ? ఏమై ఉండొచ్చు? నేనైతే పరదా స్టోరీ ఏమనుకుంటున్నా అంటే, తను ఒక ట్రైబల్ గర్ల్, ఒక అనుకోని కాన్సిక్వెన్సెస్ వల్ల తను ఒక హిమాలయన్ లైక్ టైప్ ఆఫ్ ప్లేస్కి వెళ్తుంది. తనకు అక్కడ టైప్ ఆఫ్ పర్సన్ ఇద్దరు ముగ్గురు కలుస్తారు. అక్కడ నుంచి తన స్టోరీ ఎలా అవుతుంది అనేది ఒక మెయిన్ కోర్ థీమ్ అని అనుకుంటున్నాను. ఓకే, వేణు, మీకు అనుపమలో మీకు ఇష్టమైంది ఏంటి, నచ్చింది ఏంటి? ఐస్. మీరు అనుపమ కోసం ఒక సాంగ్, లైక్ మిమ్మల్ని కనుక ఒకవేళ అనుపమ మీ ముందుంది, ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేయాలి, పాడాలి, తను ఇంప్రెస్ చేయాలి అంటే ఏం చెప్తారు, ఏం చేస్తారు? 18 పేజెస్లో పాట ఉంది, 7 రంగుల వాన, అదేనా? నేను పాడితే మొత్తం వెళ్ళిపోతారు. చెప్పండి. ఒకసారి ఓకే, అనుపమ ఉన్నారనుకొని, నేనే అనుపమ అనుకొని ఒకసారి ఆ పాట పాడేస్తే, నేను అనుపమ వచ్చిన తర్వాత స్పెషల్ ఈ వీడియోని మీ అనుపమ గారికి చూపించేస్తాను ఖచ్చితంగా. పర్లేదండి, అనుపమ లాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే అసలు అనుపమ పారిపోయిద్దా? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. బట్ మీరు చెప్పారు అందరూ, ప్రవీణ్ గారు ఇప్పటివరకు అందరూ ఏంటంటున్నారంటే, ఒక ట్రైబల్ గర్ల్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఉంటుంది, లేదా లవ్లో ఫ్రీడమ్ కోసం వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు.
సో మీకేమనిపించింది? కరెక్ట్గానే అనిపిస్తుందా వీళ్ళు గెస్ట్ చేసింది? అదే సినిమా చూడండి తెలుస్తుంది మీకు. సార్ ఇది తప్ప వేరే ఏదైనా చెప్పండి సార్ ప్లీజ్. సో మీ అందరికీ సినిమా చూద్దామని ఉందా? అసలు ఏంటి అందరికీ సినిమా చూద్దామని ఉందా? టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉందా? ఇలాంటి కథలు తెలుగులో వస్తే బాగుంటుందని ఉందా? మనం ఎప్పుడు చూసాం చెప్పండి తెలుగులో 3 అమ్మాయిలు ట్రావెల్ స్టోరీ? చూడలేదండి మేము ఏది. సో మా కోసం ఒక పని చేస్తారు మీరు రైట్ నా, ఒక పని చేయగలరా మా కోసం? అందరి దగ్గర బుక్ మై షో యాప్ ఉందా? సో అందరి దగ్గర బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి పరదా అని టైప్ చేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని నొక్కండి. ఓ అది చేయొచ్చు కదా మీరందరూ. చేయగలరా మా కోసం? మీరందరూ లేదని సార్, ఇంకోటి ప్రవీణ్ గారు, వీళ్ళు లేదని చెప్తున్నారు కానీ కాలేజీలు బంకులు కొట్టి ఎన్ని సినిమాలు చూసుంటారయ్యా మీరందరూ కలిసి. పవర్ స్టార్ గారి ఫ్యాన్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, ఇంతమంది సినిమాలు వదిలేస్తారా మీరందరూ? బుక్ మై షో యాప్ లేదంటే మేము నమ్మేస్తాం అనుకుంటున్నారా? సో ఉందా బుక్ మై షో యాప్? వెంటనే అందరూ ఓపెన్ చేయండి, ఇప్పుడే నేను చూస్తాను. చెయ్యండి. ఓకే, అందరూ గనక లైక్ కొట్టిన తర్వాత ర్యాండమ్గా ఒకరితో అనుపమ పరమేశ్వరన్ గారికి ఒక పిక్చర్ ఇప్పిద్దాం, ఏమంటారు? దట్ వీ కెన్ డూ ఇట్, నో ఫర్ దెమ్. ఓకేనా? సో అయితే నేను వీళ్ళతో ఇంకొంచెంసేపు మాట్లాడతాను. పోనీ మీరు స్టూడెంట్స్ని ఏమైనా అడుగుతారా పరదాకి సంబంధించి? వాళ్ళు ఏమన్నా మీరేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? వాళ్ళ ఒపీనియన్ కానీ ఏదైనా? ఏంటి చెప్పండి, ఏమనుకుంటున్నారు సినిమా గురించి? చెప్తారా ఎవరైనా? మీరు ఎవరేమనుకుంటారు? ఇప్పుడు మరి ప్రవీణ్ గారు అడుగుతున్నారు పరదా గురించి, పోనీ మీ ఎక్స్పెక్టేషన్స్ చెప్పండి. ఓకేనా? ఎవరు చెప్తారు? ఎవరు మాట్లాడతారు? యా మీ పేరు? జై. జై 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 చెప్పండి, ఏంటి పరదా గురించి మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది ప్రవీణ్ గారితో షేర్ చేసుకోండి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా నుంచి అనేది? లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ని చూపిస్తారు అనుకుంటున్నాను. చూద్దాం. ఇంకెవరైనా? మీరు అనుపమ పరమేశ్వరన్ నుంచి ఇంకా ఎట్లాంటి క్యారెక్టర్ రావాలి, లేకపోతే ఏంటి, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దాంట్లో ఇది కూడా ఒక సినిమా అయ్యి ఉండొచ్చు, ఆ సుబ్బు క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? యా, ఎందుకంటే ఇప్పుడు అనుపమని ఇలాంటి క్యారెక్టర్లో ఇప్పటి వరకు చూడలేదు. సో ఇట్ బెటర్ థింగ్ టు ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఇన్ దట్ క్యారెక్టర్. ఓకే, సో మీరందరూ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనుపమ గారిని ఈ క్యారెక్టర్లో చూడటం కోసం. ఓకే, నేను డెడికేట్ ఏ సాంగ్ టు అనుపమ. యా ప్లీజ్, డెఫినెట్లీ వి ఆల్ లవ్ ఇట్. ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పట్లు. ఓకే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది. పాడాలి. ఆకాశం అమ్మాయి అయితే పాడండి. ఆ 2 lines వచ్చు అంతేనా? ఓకే, నిజంగానే ఆకాశం అమ్మాయి అయితే ఆమెలాగానే ఉంటుంది డెఫినెట్లీ. సో నెక్స్ట్ మైక్ తీసుకున్నారు. సో ఇంకొక 1 లాస్ట్ క్వశ్చన్ అనుపమ గురించి. ఇప్పుడు మరికొద్ది ఇంకొక 2 minutesలో తను ఇక్కడికి వచ్చేస్తున్నారు. అండ్ తనకి ఎవరైనా ఒక స్పెషల్ ఫ్యాన్ ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్, 22nd థియేటర్స్లో వస్తుంది. ప్రవీణ్ గారు చెప్పినట్టు బుక్ మై షో ఓపెన్ చేయండి, లైక్ చేయండి అండ్ డెఫినెట్గా సినిమా చూడండి.
మగువే మగువే ఆకాశంలో సగం మగువే మగువే హిమవన్నాగం మగువే మగువే ఓ ప్రేమ సాగరం మగువే మగువే ఇది కేవలం మానవ జాతికి పురుడు పోసిన బ్రహ్మరా ప్రణమిల్లరా అమృతమూర్తిగా అవతరించిన అమ్మరా అమరంజిరా बदम करी दो महेश्वरी मारी लगाने के वो जनरी जनिंचनी नीला प्रति ఒక నారి జయించదా నేడి అవని నీ తొలి అక్షర పుట్టిన స్త్రీకి సర్వం నీవే శర్వాణి అమ్మవు నువ్వై అక్కున చేర్చి కాచే కళ్యాణి ఎత్తులు తాగే మనిషాలోని పుట్టుక తెంచిన రుద్రాణి అసమిద నీకే బలి అయిపోని అమ్మవారి చరిత్రనే చూడు బదైన దిన్నాళ్ళు మగువే ప్రగాఢ కాలంలో సవాళ్ళకే కుంగి నశించనీకే నీ తెగువే న్యాయం కళ్ళకు గంటలు కడితే నాటికి నరకమేగా చకము కల గుండెలు చూసి కత్తులు కానీ వేలే సైంధవ కూటమి కోటలు కూర్చై చంచాలిన మగువే మగువే ఆకాశంలో సగం మగువే మగువే హిమవన్నాగం మగువే మగువే ప్రేమ సాగరం మగువే మగువే ఇది కేవలం మానవ జాతికి పురుడు పోసిన బ్రహ్మరా ప్రణమిల్లరా అమృతమూర్తిగా అవతరించిన అమ్మరా అమరంజిరం
ఒక్క 2 minutes అనుపమ లిఫ్ట్లో ఉన్నారంట. ఇంకాసేపు పేషెన్స్గా ఉందాం, తను మీతో పాటు జాయిన్ అవుతుంది. టిల్లు స్క్వేర్ 18 pages, హలో గురు ప్రేమ కోసమే, శతమానం భవతి, అలాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేసిన అనుపమ పరమేశ్వరన్ ఆగస్టు 22న పరదా సినిమాతో మీ ముందుకు రాబోతున్నారు. ప్రవీణ్ గారు ఈ సినిమాని మనకు అందిస్తున్నారు అనమాట. అయితే మీరందరూ వెయిట్ చేసేసా, టైం వచ్చేసింది. అనుపమ గారు ఇక్కడికి వచ్చేసారు. మా అందరి తరపున, సిఎంఆర్ కాలేజ్ తరపున మీకు హార్టీ వెల్కమ్ అనుపమ. ఎస్, అండ్ ఈరోజు పరదా ఎగరే ఈ నీరెక్కలే అనే సాంగ్ లాంచ్ కోసం టీం అంతా కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. అండ్ మన కాలేజ్ స్టూడెంట్స్, సిఎంఆర్ కాలేజ్ స్టూడెంట్స్ పరదా టీంకి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయడానికి, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అండ్ మీ సిఎంఆర్ స్టూడెంట్స్కి ఒకసారి గట్టిగా చప్పట్లతో సాదరంగా స్వాగతం పలికేద్దాం. వీళ్ళందరూ ఎస్, అనుపమ గారి సాంగ్స్తో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్తో మీ స్టూడెంట్స్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు. మగువే మగువే ఆకాశంలో సగం మగువే మగువే హిమవన్నగం మగువే మగువే ఓ ప్రేమ సాగరం మగువే మగువే ఇలా కేవలం మానవ జాతికి పురుడు పోసిన బ్రహ్మరా ప్రణమిల్లరా అమృతమూర్తిగా అవతరించిన అమ్మరా అపరంజిరా యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్ర నాస్తు న పూజ్యంతే సర్వస్తత్ర కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే చుట్టులేని గోపాలే చుట్టు వేసే గోపాలే పిలుసమంచిన బాలే మంట మంట పడిపోవుడే పది కచ్చిన కట్టిన కళ్ళ కడతడే కళ్ళ ముద్దలని వెంట పడతడే కోట చేతడే కాన వేస్తడే కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నాకు ఎట్లా కూర్చోబోతున్నావు రాధిక? చెప్పు.
రాధిక నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు మనిషి అయితే 100% రాధికా వినదు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచులు మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఉండదని అడేమో గుట్ట మీద ఉంటుంది. ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరూ నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. ఇల్లు లాంటి లప్పగా లేదన్నారు ఓనవగా చేద్దామని చెప్పి. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. వీళ్ళందరూ ఒక్కడే సంకలం. చెప్పు రాధిక ఏం కావాలి నీకు? beautiful performance. Thank you so much. మీ అందరికీ నచ్చిందా మీ వాళ్ళ పర్ఫార్మెన్స్? Yes, that's for Anupama specially వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఇక్కడ పరదా గర్ల్స్ ర్యాంప్ వాక్ చేయబోతున్నారు మిమ్మల్ని. అండ్ ఎస్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసాం. అలాగే ఇప్పుడు అనుపమ కోసం అండ్ పరదా టీం కోసం అండ్ ఇక్కడ స్టూడెంట్స్ గర్ల్స్ కూడా పరదాలు వేసుకుని ఒక ర్యాంప్ వాక్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. పుట్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్.
హిమవన్నగం మగువే 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 ఓ ప్రేమ సాగరం మగువే మగువే ఇలకే వరం మానవ జాతికి పురుడు పోసిన బ్రహ్మరా అమృతముల్లరా అమృతమూర్తిగా అవతరించిన అమరా అమరంజిరా మహేశ్వరి వసుంకరి గౌరీ మహేశ్వరి మారి జగానికే నీచు జనని ప్రతి ఒక్క జనించని నీలా సదా ప్రతి ఒక్క నారి జయించదా నేడి అవసర పుట్టిన స్త్రీకి పుట్టిన స్త్రీకి సర్వం నీవే శైవాణి అమ్మవు నువ్వై అక్కున చేర్చి కాచే కళ్యాణి జనదురులాగే మహిషాసురుని గుత్తుక తెంచిన రుద్రాణి భయమిక నీకే బలి అయిపోని అమ్మవారిని మగువే మగువే ఆకాశంలో సగం మగువే మగువే హిమవన్నగం మగువే మగువే ఓ ప్రేమ సాగరం మగువే మగువే వెరీ ఇంప్రెసివ్ అండ్ నేను చూస్తూనే ఉన్నాను మా పరదా టీం అంతా ఫిదా అయిపోయింది మీ ఆర్ట్కి. థ్యాంక్ యూ సో మచ్ సిఎంఆర్ కాలేజ్. చాలా అద్భుతమైన పర్ఫామ్ చేశారు, రిప్రజెంట్ చేశారు డిఫరెంట్ కల్చర్స్ని, ఆ ఉమెన్ వేసుకునే అటర్స్ని పరదా వెనకల మీరు మా అందరికీ రిప్రజెంట్ చేస్తూ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీ కాలేజ్లో అమ్మాయిలు చాలా బాగున్నారబ్బా. ఎస్, సో యా చాలా అద్భుతంగా ఉన్నారు అండ్ మొదటి నుంచి కూడా చాలా పేషెన్స్గా మా కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మేము ఇక్కడికి వచ్చిన రీజన్ ఎగరే నీ రెక్కలే అనే సాంగ్ లాంచ్ కోసం ఇక్కడికి వచ్చాం. సో ఈరోజు మా గెస్ట్లు మీరే. సో సాంగ్ లాంచ్ చేసేద్దామా? సో కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 అని లాంచ్ చెప్తాను. సో మీరు లాంచ్ అని చెప్పండి, ఓకేనా? సో ఈ స్పెషల్ సాంగ్ పరదా నుంచి మీ అందరి కోసం ఇప్పుడే మనం చూడబోతున్నాం. తర్వాత ఇది మనం యూట్యూబ్లో కూడా చూడబోతున్నాం అనమాట. సో రెడీయా మీరందరూ? ఎస్, కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 లాంచ్.
చెప్పాలి అనుపమ, నీ రింగుల చుట్టూ చూసి మళ్ళీ పడిపోయావు అనుపమ. అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది క్యారెక్టర్ లో, అవునా? సుబ్బు చాలా అందంగా ఉన్నారు సినిమాలో, చాలా అందంగా ఉన్నారు. అండ్ ప్యూర్ ఎమోషన్స్, లవ్, లాఫ్ అన్నీ కనిపిస్తున్నాయి. బట్ ప్రవీణ్ గారు ఈ సినిమా ఏంటి అనేది మనకి చెప్పలేదు. బట్ మనం 22 వరకు వెయిట్ చేయాలి. ఖచ్చితంగా ఒక అద్భుతమైన సినిమానైతే మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం, డౌట్ లేదు కదా? సాంగ్ చూసిన తర్వాత ఎస్, ఈ సాంగ్ ని రితేష్ జీ రావు గారు పాడారు. అలాగే వనమాలి గారు ఎంతో అద్భుతమైన లిరిక్స్ ని మనకు అందించడం జరిగింది. గోపీ సుందర్ గారి మ్యూజిక్ కూడా మీ అందరికీ నచ్చింది కదూ? ఎస్. అయితే ఇప్పుడు ఈ పాట పాడిన సింగర్ రితేష్ గారు మనతో పాటు ఉన్నారు. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీకోసం. ఒకసారి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ రితేష్ గారు ఆన్ టు ద స్టేజ్. I really enjoyed singing the song. Lyrics by Vanamali Garu and Anupama ji. You are so beautiful, seriously. And singing for you is a great opportunity, and it really means a lot. And ఇక్కడ కాలేజ్కి వస్తే నా కాలేజ్ గుర్తొస్తుంది. ఐ ఫీల్ ఒక ఓ వేసుకుందామా మొత్తం టీం కోసం? So I'll just sing a few lines for you guys. Check. ఎగరే నీ రెక్కలే కలిపే ఆ దిక్కులే గగనాలే నీ హద్దుగా అడుగేస్తూ సాగాలిగా సెలవాయిక పరదాలకు సెలవాయిక పరదాలకు. Thank you so much. Thank you. Really means a lot. Please watch the movie on 22nd and yeah. Thank you so We all much. waiting to watch the film. Thank you so much Ritesh. చాలా అద్భుతమైన పాటని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ సినిమాని మనకు అందిస్తున్న ప్రొడ్యూసర్స్ విజయ్ దొంకాడ గారిని అలాగే శ్రీధర్ మక్కువ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాని మనకి వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఆగస్ట్ 22 ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. అండ్ ఈ సినిమాని అందిస్తున్న డైరెక్టర్ ప్రవీణ్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఎస్, శుభం అనే సినిమాని రీసెంట్ గా మనం అందరం చూసాం. అక్కడ ఒక హారర్ కాన్సెప్ట్ తో ఎంటర్టైన్ చేశారు. సినిమా మీ అందరి గుండెకాయ మన అందాల సిరిని చేస్తున్నాం. ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేమ నుంచి ఇప్పటిదాకా చాలా సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు సుబ్బుగా మనం రాబోతున్నారు. మగవాళ్ళి గారి కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంతో అద్భుతమైన లిరిక్స్ ఎగరే ఈ రెక్కలేని అనుపమ బాగా కనిపించిందా? ఇప్పుడు మీకు ఫ్రేమ్ కరెక్ట్గా ఉందా?
ఎస్ థ్యాంక్ యూ. ముందుగా ఎగరేయి నీరెక్కలే అనే పాటని లిరిక్స్ అందించిన వనమాలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మిగతా అందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వనమాలి గారు. అందరికీ నమస్కారం. యాక్చువల్గా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. కాకపోతే మీరంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, నేను లిటరేచర్ స్టూడెంట్. కాకపోతే మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసమే ఎప్పుడో హ్యాపీ డేస్లో సాంగ్స్ రాశాను, మీ అభిమానాన్ని చూరగొన్నా. ఆ తర్వాత చాలా ఆ తర్వాత ఈ సినిమా, ఇటువంటి సినిమాలకి పాటలు రాయడానికి వినపడ్డాను. సారీ, మీకు వినిపించలేదంట. అంటే చాలా సాంగ్స్ మేము ప్రేమ గీతాలు, రొమాంటిక్ సాంగ్స్ మీకు హ్యాపీ డేస్ నుంచి ఆ రంగం కానివ్వండి, ఆరెంజ్, ఇలా చాలా సినిమాలు పాటలు రాసాం. కానీ ఇటువంటి సినిమాలకి పనిచేయడంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే అది యాదృచ్ఛికమో ఏమో తెలియదు. ఈ మధ్య మీరు విడుదలైన 8 వసంతాలు మీరు చూసుంటారు. అది అందులో పాటలు కూడా అది ఉమెన్ సెంట్రిక్ మూవీ. అందులో పాటలు రాయడం, వెంటనే అదే జానర్లో మరో పరదా లాంటి ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీకి సాంగ్స్ రాయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటికే 2 పాటలు రిలీజ్ అయ్యి ఇది 3వ పాట. ఇందులో అన్ని పాటలు నా మీద నమ్మకం ఉంచి నిర్మాత విజయ్ గారు నా చేత రాయించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ప్రవీణ్ గారు, శ్రీధర్ గారు, వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వనమాలి గారు. అలాగే ఇప్పుడు ఈ మూవీ ప్రొడ్యూసర్ శ్రీధర్ మక్కువ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రోజున పరదా సాంగ్ నెంబర్ 3 ఇక్కడ లాంచింగ్ సందర్భంగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, మా అందరికీ బ్లెస్ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజానికి మేము ఇక్కడ సాంగ్ లాంచ్ ఈవెంట్ అని వచ్చాము. కానీ ఇక్కడ వాతావరణం చూస్తే మీరందరూ సక్సెస్ ఈవెంట్లా చేశారు. ఆగస్టు 22వ తారీఖున సెలబ్రేట్ చేసుకోబోయే సక్సెస్ ఈవెంట్ని చాలా ముందుగానే మీ ప్రెజెన్స్లో జరుపుకుంటున్నామేమో అనిపించింది. ఇదే ఎనర్జీతో ఖచ్చితంగా ఆగస్ట్ 22 వరకు మీరందరూ కూడా ఉండాలి. ఆగస్ట్ 22 అనేది ఒక పర్టికులర్ డేట్ మీ అందరికీ తెలుసు. మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. ఆ రోజున చిరంజీవి గారి బర్త్డేకి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఆయన సినిమా స్టాలిన్ సినిమా మీరు చూసే ఉంటారు. ఆ స్టాలిన్లో ఆయన చెప్పినట్టుగా ఇందులో ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా ఆ రోజున ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరూ మరో 10 మందికి చెప్పాలి ఈ సినిమా చూడాలని. ఎవరిని మీ అందరినీ డిసప్పాయింట్ చేయదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. అలాగే మరో ప్రొడ్యూసర్ విజయ్ దొంకాడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో, హాయ్ సిఎంఆర్. మీరందరూ సినిమా చూస్తే ఇంకా హ్యాపీ. సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఒక కంటెంట్ ఉన్న సినిమాని తీసుకొస్తున్నాం. ఈ సాంగ్ ఇంత బాగా రావడం కారణమైన వనమాలి గారికి, రితేష్కి, మా గోపీ సుందర్కి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఆగస్ట్ 22 సినిమా చూడండి. మిమ్మల్ని ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు, ఇది మా ప్రామిస్. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ. మీరందరూ ఇలా తగులుకున్నారేంట్రా అన్నట్టుగా తగులుకున్నారనమాట. యా, సో ఇప్పుడు డైరెక్టర్ ప్రవీణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో సిఎంఆర్, ఎలా ఉంది పాట? ఎగరే నీ రెక్కలే. సో
సో అంటే మనం ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు ఈ పాట వింటే చాలా ఎనర్జీ వస్తుంది. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ బై గోపి సుందర్. చాలా అంటే మనకి బెంగళూరు డేస్ లాంటి అద్భుతమైన ఆల్బమ్స్ కానీ గీతా గోవిందం తర్వాత దిస్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఆల్బమ్ గోపి సుందర్ ఇచ్చింది. అండ్ ఈ సాంగ్ నేను వింటున్నప్పుడల్లా అసలు నాకు చాలా గూస్ బంప్స్ అనిపించింది. అంటే చాలా బ్యూటిఫుల్ సాంగ్. మీరు మళ్ళీ బస్సులో వెళ్తున్నప్పుడు పాట రిలీజ్ అయిపోయి ఉంటుంది, ఇయర్ ఫోన్స్లో పెట్టుకొని వినండి. యూ విల్ నో ద సోల్ ఆఫ్ ద సాంగ్ బేసికల్లీ. అండ్ పరదా ఫిలిం మీ అందరికీ తీసాము. ఇట్స్ అంటే మీరు చాలామంది వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు, వాళ్ళ సినిమా గురించి వాళ్ళు పొగుడుకుంటారు, వెళ్ళిపోతారు. మీరైతే ఓకే సినిమా టాక్ బాగుంటే వస్తారని కదా. సో నేను చెప్తున్నాను, ఈ సినిమా హానెస్ట్గా చెప్తున్నా, మీకు ట్రైలర్స్ చూసి టీజర్స్ చూసి ఒక కొత్త రకమైన సినిమా ఎక్స్పీరియన్స్ అని మీకు అనిపించిందా? సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. అంటే మీరు సినిమా చూసే తెలుస్తుంది. అంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి ఫిలింలో. నా శుభం చూసారా మీ అందరూ? సినిమా బండి చూసారా? సో పరదా ఈజ్ మై నెక్స్ట్ బిగ్ థింగ్. దిస్ ఫిలిం విల్ బీ మై అంటే ఒక పెద్ద సినిమాని పెద్ద స్టార్స్ని హ్యాండిల్ చేస్తున్నాను. సో అనుపమ షీఈస్ గోయింగ్ టు రాక్. సో డీజే టిల్లు తర్వాత ఇంత డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఎవరైనా చేశారా? సో నేను చెప్తున్నా, కొన్ని ఇయర్స్ బ్యాక్ హలో బ్రదర్ సినిమాలో రమ్యకృష్ణ గారు చేసిన తర్వాత అమ్మోర్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. దాని తర్వాత అనుపమ కొట్టబోతుంది. వెరీ సూన్ యూ గోయింగ్ టు సీ అనుపమ ఇన్ ఏ వెరీ న్యూ అవతార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అనుపమాని మేము చూడబోతున్నాం. ప్రవీణ్ గారు మొదటి నుంచి కామ్గా ఉంటే ఏమో అనుకున్నాను, బట్ ఇప్పుడు అర్థమైంది మీ ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ఇది ఎనర్జీని సేవ్ చేసుకుంటున్నారని. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అలాగే రైటర్ కేపీ గారిని అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రోహిత్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, మీరందరూ వెయిట్ చేస్తున్న అనుపమ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో సిఎంఆర్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చూపియండి బాగున్నారండి. నేను చాలా 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 బాగున్నాను. యాక్చువల్లీ కొంచెం మూడ్ ఆఫ్ ఉండే ఇక్కడికి రావడానికి ముందు. వచ్చాక మీ అందరిది వామ్ వెల్కమ్ చూసి నేను చాలా 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 హ్యాపీ ఉన్నాను. చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను వచ్చినప్పుడు మీరు ఇచ్చిన డాన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆ ర్యాంప్ వాక్ కావచ్చు, చాలా డిఫరెంట్ ఉండే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇట్ వాజ్ రియలీ 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 ఎంకరేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. నేను చదువుకున్న కాలేజ్ పేరు సిఎంఎస్ కాలేజ్, ఇది సిఎంఆర్ కాలేజ్. రెండు కాలేజ్కి సేమ్ లెవెల్. నేను ఎప్పుడు అంత ఎనర్జీ లెవెల్ ఉన్న కాలేజ్ చూడలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వార్మ్ వెల్కమ్. అండ్ ఇంకా ఈ సాంగ్ మీకు నచ్చిందా? మీరు కాన్సన్ట్రేట్ చేసి విన్నారా? లేదు కదా. డైరెక్టర్ గారు చెప్పినట్టు ఒక్కసారి మీరు బస్సులో వెళ్ళినప్పుడు లేకపోతే ఎలాగైనా వెళ్ళినప్పుడు మీరు ఒకసారి వినండి. చాలా మంచి పాట. అండ్ ఈ సినిమాలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్, చాలా ఫేవరెట్ సాంగ్స్ అనమాట. ఎందుకంటే ఈ సినిమాలో ఈ సాంగ్ వచ్చే సిచ్యువేషన్ ఇస్ రియలీ రియలీ బ్యూటిఫుల్. అది ఇప్పుడు కాదు, మీరు అందరూ సినిమా ఆగస్ట్ 22న చూసి నాకు చెప్పాలి. అండ్ ఈరోజు ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆల్ ఫర్ అ ప్రామిస్. మీరందరూ ఆగస్ట్ 22న సినిమా చూస్తారా? ప్లీజ్ చూస్తారా? సపోర్ట్ చేస్తారా? అయితే రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్కి నేను తర్వాత ఇక్కడికి వస్తాను, సరేనా? అప్పుడు అందరూ కలిసి సెలబ్రేట్ చేద్దాం. Once again, thank you so much. And Vanamali garu and Ritesh garu and Gopi Sundar garu, it's your day and it's my favorite song. Thank you for singing. Once again, thank you all so much for the love and support constantly. Thank you, thank you.
అనుపమ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత క్యూట్గా ఇంత స్వీట్గా అడిగిన తర్వాత వాళ్ళు ఎందుకు చూడరండి? ఆల్రెడీ టీజర్ అవి చూసిన తర్వాత మా వాళ్ళు కొట్టేసుకుంటున్నారు మీరు ఎప్పుడు వస్తారా చూద్దామా అని. అండ్ ఇప్పటి వరకు ఇట్లాంటి క్యారెక్టర్లో మిమ్మల్ని మేము చూడలేదు. మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ సినిమా? ప్రవీణ్ గారు అండ్ విజయ్ గారు వీళ్ళిద్దరూ వచ్చి ఈ సినిమా స్టోరీ చెప్పిన వెంటనే నేను ఓకే చెప్పాను. అట్లాంటి సిచ్యువేషన్ అనేది చాలా రేర్. నేను చాలా టైం తీసుకుంటాను యాక్సెప్ట్ చేయడానికి. సో స్టోరీ విన్న వెంటనే ఈ సినిమా నేను వదులుకుంటే నేను లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతాను అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే నేను సినిమా చేశాను. సో కాబట్టి మీరు కూడా చూడకపోతే August 22nd మొత్తం రిగ్రెట్ అవుతారు, అంతేనా? ఖచ్చితంగా August 2nd థియేటర్స్లో చూసేయండి. థ్యాంక్ యూ అనుపమ. అండ్ మీరు కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు టీం అందరు కూడా స్టేజ్ మీద ఉన్నారు. సో మాకు తెలుసు మీ అందరికీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళని అడగడానికి అని. ఎస్, సో మీకున్న క్వశ్చన్స్ని టీంని అడగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ఈ మూవీలో 3 బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళల్లో మీ లైన్స్ని ఇంప్రవైజ్ చేసింది ఎవరు? హాయ్ డైరెక్టర్ గారు, ఇక్కడ ఇటు లెఫ్ట్. ఈ మూవీలో 3 బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెసెస్ ఉన్నారు కదా, అవును, వాళ్ళు మీ లైన్స్ని ఎవరు ఎక్కువ ఇంప్రవైజ్ చేశారు? మొత్తం ముగ్గురు ఇంప్రవైజ్ చేశారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హలో అనుపమ గారు. చెప్పండి. హాయ్. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఈ మూవీలో నా క్వశ్చన్ వచ్చేసి, మీకు ఈ మూవీలో ఏ ఆస్పెక్ట్ మీకు బాగా నచ్చింది, మీకు సెలెక్ట్ చేయడానికి ఒక ఆప్షన్ లాగా వచ్చింది? నాకు స్టోరీ అండి చాలా చాలా నచ్చింది. అసలు ఇలాంటి ఒక స్టోరీ నేను వినలేదు అసలు. సో దీని గురించి నేను ఎక్కువ చెప్తే అది అమ్మాయి ఓవర్ యాక్షన్ చేస్తుంది అని చెప్తారు, కానీ మీరు ఖచ్చితంగా సినిమా చూడండి. ఈ రోల్ మీకు బాగా నచ్చిందా? ఏంటండి మీరు చేసిన రోల్ అంటే చాలా మీ పాత మూవీస్ కన్నా బాగా కొత్తగా ఉంటుందా లేదా సేమ్ ఉంటుందా? చాలా కొత్తగా ఉంటుంది, చాలా చాలా. ఇలాంటి ఒక క్యారెక్టర్ నేను ఇప్పుడు చేయలేదండి. సో ఇది ఎక్స్పెరిమెంటల్ ఇది. సో వర్కౌట్ అయితే ఇంకా మంచి సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. నాకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లెఫ్ట్ సైడ్లో వాళ్ళు అడుగుతున్నారు, ఏదో క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళకి. హలో మ్యామ్. హలో, హాయ్. మ్యామ్, యాక్చువల్గా క్వశ్చన్ అడిగే ముందు ఒక చిన్న వర్డ్ ఏంటంటే, వరల్డ్ మొత్తం 143+ లాంగ్వేజెస్ ఉన్నాయి. బట్ ఐ చూస్ మలయాళం బికాస్ టు సే వన్ వర్డ్, నేను స్నేహికున్నావు. ఐఎమ్ సో సారీ, ఏమన్నారు వినిపించలేదు మాకు. కరెక్ట్, కెన్ యూ రిపీట్ ద? వరల్డ్ మొత్తంలో 143+ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే. బట్ ఐ చూస్ మలయాళం బికాస్ టు సే వన్ వర్డ్, నేను స్నేహికున్నావు. Thank you so much. Thank you so much. Ma'am, can I take a pic with you? Sure, why not? Hello. హలో
అనుపమ మేడం Yes, hello. లవ్ యూ మేడం Thank you so much. మేడం మీరు ఇన్ని సినిమాలలో నటించారు కదా మీకు ఏ సినిమా అంటే ఇష్టం ఈ సినిమా తప్ప ఈ సినిమా తప్ప నా ఫేవరెట్ ఫిల్మ్ ఏదని అడుగుతున్నా. ఎస్ మ్యామ్ నాకు ప్రేమమే చాలా ఇష్టం. ఫస్ట్ మేడం ఆలువాప్పుడు ఇడెత్తిగిರುತ್ತೆ. మేడం ఒక ఫోటో దిగచ్చు ఒక ఫోటో అందరూ అదే అడుగుతున్నారు కదా. క్లాస్ లో అందరు కలిసి ఒక సెల్ఫీ. ఒక్క ఫోటో After that, maybe now you want me to get we can do that. Finish it off. Last low na? Okay, fine. హాయ్ మ్యామ్. హలో. ఈ మూవీలో ఏదైనా సీన్ మీకు ఛాలెంజింగ్ అనిపించిందా? ఈ మూవీలోనా పరదాతో యాక్ట్ చేయడం చాలా ఛాలెంజింగ్గా ఉండింది. డాన్స్ చేసిన వాళ్ళు, ర్యాంప్ వాక్ చేసిన వాళ్ళకి ఎలా ఉండింది? అదే ఇన్ని రోజులు చేశాను. సో అది చాలా ఛాలెంజింగ్గా ఉండింది. దానిలోనే యాక్ట్ చేయాలి. కళ్ళు కనిపించదు కదా, ఓన్లీ ఇక్కడ దాకే కనిపిస్తుంది. సో అలాంటి సీన్స్ యాక్ట్ చేయడం చాలా ఛాలెంజింగ్ ఉండే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మ్యామ్ చాలా రోల్స్ చేశారు కానీ ఇది డీ గ్లామర్ రోల్ కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఎప్పుడు డీ గ్లామర్స్ రోల్స్ చేయలేదు కదరా. ఎప్పుడు ఎలాంటి రోల్స్? డీ గ్లామరస్. ఏ గ్లామర్ లేదని అంటున్నావా? సినిమాలో నేను బాగాలేదా చూడడానికి? అంటే మిగతా సినిమాలో బాగున్నారు మ్యామ్, అందుకే. దీనికన్నా అవును మ్యామ్. నాకు తెలిసి నేను మోస్ట్ అందంగా ఉన్న ఫిల్మ్ ఇదే అండి. ఖచ్చితంగా నేను ఫుల్ కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా. నాకు ఇంత అందం ఏ సినిమాలో నాకు కనిపించలేదు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మ్యామ్? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది పరదాతో యాక్ట్ చేయడం? పరదాతో యాక్ట్ చేయడం చాలా డిఫికల్ట్ ఉండే, కానీ అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను పరదా వేసుకున్నా సరే మీకు ఆ ఫీలింగ్ అయితే రాదు. అది నేను ప్రామిస్ ఇస్తాను. నేను థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ అనుపమ గారు. హలో అండి. హాయ్ డైరెక్టర్ సార్, ఇప్పుడు మేము ఒకటి చెప్దాం అనుకుంటున్నాం మీకు. టీఎఫ్ఐ ఆడియన్స్ ఓన్లీ మాస్ మసాలా సినిమాస్ కాకుండా ఇట్లాంటి కంటెంట్ ఓరియంటెడ్ కూడా పక్కా ఆదరిస్తారు. మీరు టెన్షన్ పడకండి అసలు, ఖచ్చితంగా. యా థ్యాంక్ యూ సో మచ్. ఇంకో క్వశ్చన్ మ్యామ్. నేను నానికి పెద్ద ఫ్యాన్, న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్. మీరు కృష్ణార్జున యుద్ధం తర్వాత మళ్ళీ నానితో ఎప్పుడు మూవీ చేస్తారని చూస్తున్నా. మీరు మళ్ళీ ఛాన్స్ ఉంటే పక్కా చేయండి. అంటే సుందరానికి చేశాను కదా. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అది నాని అడగండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ చాలా ఓపిక్గా మా అందరి కోసం వెయిట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరోసారి ఏదైతే పరదాకి సంబంధించిన కాంటెంట్ ఉందో అలాగే ఇవాళ రిలీజ్ అయిన సాంగ్ను కూడా మరోసారి చూడండి. ఇందాక ప్రవీణ్ గారు రిక్వెస్ట్ చేసినట్టు బుక్ మై షోలోకి వెళ్ళి పరదాకి ఒక లైక్ కొట్టండి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఒక అద్భుతమైన హిట్, ఒక మంచి సినిమా అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా August 22 సినిమా చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. యా, సో ఇందాక మేము ప్రవీణ్ గారు మీ అందరికీ ఒక మాట ఇచ్చారు. ఎవరైతే మంచి ఆన్సర్ చేస్తారో వాళ్ళకి అనుపమ గారితో ఒక ఫోటో ఇప్పిస్తానని చెప్పి కూడా ఆయన ఒక మాట చేశారు. ఓకే, అలాగే తీసుకుందాం. దాంతోపాటుగా ఇప్పుడు మీ అందరికీ ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే అనుపమ గారితో ఎవరైనా డాన్స్ చేయాలనుకుంటున్నారా? ఎవరు కాదంటారు చెప్పండి.
కాబట్టి మీరందరు ఇక్కడికి రాలేరు కాబట్టి ఎవరైనా ఒకరు లేదా ఓకే ఈ పరద గర్ల్స్ ఇంతవరకు ర్యాంప్ వాక్ చేశారు కాబట్టి ఆ గర్ల్స్ అందరితో పాటు అనుపమ కూడా అదే అంటున్నా వాళ్ళే యా సో మీరు ఇక్కడికి రండి అనుపమ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సో మన వాళ్ళు ఒక సాంగ్ రెడీ చేసుకోండి అమ్మా అందరు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా కిందకి వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ టీం అందరినీ కూడా ఇక్కడ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే స్టూడెంట్ అఫైర్స్ డీన్ గారు మానయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సిఎంఆర్ కాలేజ్ నుంచి అలాగే రాజేందర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ పరిదా టీం తరపు నుంచి మేము మీకు థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం ఎస్ టీమ్ ఆకృతి వాళ్ళు దీన్ని మనకి ప్రజెంట్ చేశారు అండ్ సిఎంఆర్ కాలేజ్కి మరోసారి థ్యాంక్ యూ చెప్తున్నాము పరదా టీమ్ని ఇంత వామ్గా వెల్కమ్ చేసినందుకు ఇంత అద్భుతమైన లవ్ని రెస్పాన్స్ని అందించినందుకు మరోసారి పరదా టీం నుంచి మీకు థ్యాంక్ యూ తెలియజేస్తున్నాము అండ్ థ్యాంక్ యూ సార్ అలాగే ఇప్పుడు ఎవరైతే ర్యాంప్ వాక్ చేశారో ఆ గర్ల్స్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం పరదా టీం నుంచి మీ కాలేజ్ అండ్ మీ గర్ల్స్కి ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేసినందుకు ఒక చిన్న ప్రెజెంటేషన్ ఫ్రమ్ ద టీమ్ పరదా యూ కెన్ ఆల్ టేక్ ద పిక్చర్ సెటిల్ డౌన్ కొంచెం కూర్చోండి లేదా యా మీ గర్ల్స్ ఇంత అద్భుతమైన ర్యాంప్ వాక్ డిఫరెంట్ కల్చర్స్ని రిప్రజెంట్ చేస్తూ పరదాలు వేసుకొని మా టీంకి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ని అందించారు థ్యాంక్ యూ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే టీం ఆకృతికి మరోసారి మీ అందరి తరపున ఒకసారి గట్టిగా చప్పట్లు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ని మాకు అందించినందుకు పరదా టీంని కూడా చాలా ఇంప్రెస్ చేశారు మీ ఆన్సర్స్తోనూ అండ్ చాలా ఓపిక్గా కూడా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి గట్టిగా పరదా టీంకి బెస్ట్ విషెస్ చెప్పేద్దామా ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎస్ ఆకృతి టీం కూడా టీమ్ ఆకృతి ఈజ్ హియర్ వాళ్ళే దీన్ని అన్నిటినీ కూడా ఎంత బ్యూటిఫుల్గా చేశారు యాక్ట్స్ అన్నిటినీ కూడా మొత్తం కాలేజ్ అంతా పైకి వచ్చేసి అలా ఉన్నారు కదరా బాబు ఎస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆకృతి టీమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ నాకు తెలుసు మీ కాలేజ్ టైం 4:30కే అయిపోయిందని చెప్పి మీరందరూ మా కోసం వెయిట్ చేసినందుకు మీ టైంని కొంచెం చేసుకున్నందుకు ఎస్ థ్యాంక్ యూ మీరందరూ కొంచెం ఇక్కడి వరకు వస్తే అనుపమ గారితో ఒక సెల్ఫీ మీ అందరూ కలిపి తీసుకోవచ్చు స్టేజ్ మీదకి రమ్మని కాదు స్టేజ్ కిందకి రమ్మని
ఆగస్ట్ 22 సినిమా చూసేయండి.